हाय फ्रेंड्स वेलकम टू रुकू चांदू चैनल टुडे रेसिपी వచ్చేసి మునక్కాయ మటన్ కర్రీ చూడండి రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా అయితే మటన్ అయితే బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకుందాం కుక్కర్లో అయితే వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత 5 విజిల్స్ కి అయితే ఈ మటన్ అనేది బాయిల్ చేసుకోవాలి చూడండి 5 విజిల్స్ కి అయితే మటన్ అనేది పెట్టేసుకున్నాము 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ విజిల్స్ అయితే వస్తున్నాయి అప్పటి వరకు టమాటోస్ మునక్కాయలన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుందాము చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి ఇలా అయితే 4 విజిల్స్ అయితే రావాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఈ మటన్ అయితే వేరొక బౌల్లో తీసేసుకుందాం చూడండి మటన్ అయితే వేరొక బౌల్లో తీసుకున్నాం అదే కుక్కర్లో అయితే మళ్ళీ అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నాం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి చూడండి కడాయి అయితే హీట్ అయిపోయింది అందులో ఆయిల్ వేసుకోవాలి కూరకు తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందులో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి టమాటో యాడ్ చేసుకున్నాం టమాటోస్ అయితే బాగా మగ్గాలి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే బయటికి రావాలి అప్పుడైతే దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా దాంట్లోనే కారం అయితే వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి మసాలా అయితే బాగా కలుపుకోవాలి చూడండి కొబ్బరి మసాలా అయితే వేసేసుకుందాం అందులోనే మునక్కాయలు అయితే యాడ్ చేసుకోవాలి మునక్కాయలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మునక్కాయలు అనేది బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ కూడా అందులోనే ఉన్నాయి ఉడికించిన మటన్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి మటన్ మునక్కాయలు మొత్తం ఇది కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత 3 విజిల్స్కి అయితే పెట్టేసుకుందాము మునక్కాయలు అయితే ఉడకాలి కాబట్టి 3 విజిల్స్కి అయితే పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇందాక అయితే చింతపండు పులుసు అయితే వేయడం అయితే మర్చిపోయాము అందుకని చెప్పి చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత 3 విజిల్స్కి అయితే పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ 4 విజిల్స్ అయితే వచ్చేసాయి ఇదైతే మూత తీసి చూసుకుందాం కూర అయితే ఎలా ఉందో చూడండి మునక్కాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడైతే సిమ్లో అయితే పెట్టేసుకుందాం ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుద్ది సిమ్లో అయితే పెట్టుకుంటే చూడండి
ఆయిల్ అది రిలీజ్ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకుందాం. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కానీ కర్రీ వేసుకుని చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.